చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో సంచలనం సృష్టించబోతున్నారు. ఏకంగా వైఎస్ జగన్ ఇలాఖాలో పవన్ పాగా వేయబోతున్నారు. పులివెందుల కేంద్రంగా ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ వివేక నివాసం నుంచే పవన్ కార్యకలాపాలు సాగుతాయని తెలుస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం ని వివేక వర్గీయులు కలిశారు. కడప పర్యటన సందర్భంగా పవన్ నోట క్యాంప్ ఆఫీస్ మాట వినిపించింది. ఆఫీస్ భవనాల కోసం పవన్ టీం సెర్చ్ చేస్తోంది. కడప పులివెందుల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వైఎస్ వివేక ఇల్లు ఇచ్చేందుకు ఆయన కుటుంబం అంగీకారం తెలిపిందని సమాచారం. పవన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. వివేక ఇంటిపై జనసేన వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు. మర్యాదగా మాట్లాడుతా ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒక్కరి జాగీరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి ఆ గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడుతూ ఉంటే మేము ఎవరో ఊరుకోం. సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం. నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను. కడపలోనే అన్నమయ్య జిల్లాలోనే రాయలసీమ వచ్చి కూర్చుంటారు. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని పోండి, సరి చేసే వరకు నేను ఇక్కడ కూర్చుని చెప్తాను. మీరు నా సహనాన్ని పరీక్షిస్తాను. ఎందుకంటే అన్ని తెగించి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి ఇక్కడికి బాగున్నట్లకి తమిళనాడుకి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు కావాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం ఇవ్వడానికి వచ్చాం, వారి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు. ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో పిచ్చి కోతలు కూసినా, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒక్కరి జాగీరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి మొత్తంగా కడప పులివెందుల కేంద్రంగా క్యాంప్ ఆఫీస్ పెట్టి తాట తీస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ పై మనకి మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఏకంగా ఈ విషయాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? పవన్ వ్యాఖ్యల్ని నిజంగానే కడప పులివెందుల కేంద్రంగా క్యాంప్ ఆఫీస్ ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్, థ్యాంక్ యూ గాయత్రి. సో మొత్తం మీద బులెటిన్లో మనం ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఎస్పెషల్లీ జగన్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నాడు. జగన్కి సంబంధించినటువంటి ఆయన ప్రాంతంలో పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతూ ఉన్నాడు. ఎస్పెషల్లీ ఇప్పటికే కడప మీద కన్నేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారంలోకి వచ్చాక 3 సార్లు కడప జిల్లాలో పర్యటించారు. తొలిగా పల్లె పండగ పేరుతోటి నిర్వహించినటువంటి కార్యక్రమం ఆయన కడప జిల్లాలో నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత టీచర్ అలాగే పేరెంట్స్ మీటింగ్ కూడా కడప జిల్లాలో ఆయన నిర్వహించారు. ఇటీవల ఎంపీడీఓ మీద జరిగినటువంటి దాడి సందర్భంగా కూడా ఆయన కడప జిల్లాలో పర్యటించినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఆయన 3 సార్లు కడప జిల్లాలో పర్యటించారు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయినటువంటి కడపను బద్దలు కొట్టాలని చెప్పేసి కొత్తగా ఆయన పావులు కదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి కడపలో ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మారుస్తానని చెప్పేసి ఆయన ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క కేర్ ఆఫ్ అడ్రస్ గా పులివెందులను మార్చుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతూ ఉన్నారు. పులివెందుల్లో ఖాళీగా ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఇంటిని ఆయన క్యాంప్ ఆఫీస్ గా మార్చుకునేందుకు పావులు కదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ వివేక వర్గీయులు పవన్ కళ్యాణ్ కలవడం కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూలంకుషంగా ఆయనకి వివరించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయనకి వివరించారు. ఎస్పెషల్లీ రాయలసీమలో ప్రాబల్యం ఉన్నటువంటి జగన్ కోటరీని బద్దలు కొట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో పవన్ పావులు కదపడమే కాకుండా రాయలసీమలో ఎన్నో ఏళ్లుగా వస్తూ ఉన్నటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి వికృతమైన రాజకీయ పరమైనటువంటి అంశాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేర్ ఆఫ్ అడ్రస్ గా తనకు పులివెందులను మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా కడప లేదా పులివెందుల అని చెప్పేసి ఇప్పటివరకు కూడా అందరూ అనుకున్నారు. కానీ ఆయన పులివెందుల్లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టేందుకు అవసరమైనటువంటి చర్యలను జనసేనకు సంబంధించినటువంటి నాయకులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయాల
ముఖ చిత్రాన్ని మార్చేందుకు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుట్రలు కార్పణ్యాలతోటి రగిలిపోయేటటువంటి రాజకీయాలను హుందాతన రాజకీయాల వైపు తీసుకువెళ్లడమే కాకుండా ప్రత్యర్థుల పైన జరిగేటటువంటి దాడులను ఆపడం, అంతేకాకుండా రాజకీయాలకి ఒక కొత్త నిర్వచనం చెప్పాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పులివెందుల కేంద్రంగా రాజకీయాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కన్ను కడప మీద పడింది. పులివెందుల్ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతి తర్వాత ఆయన క్యాంప్ ఆఫీస్ ని పులివెందులలో ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి పనులు చకచకా జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఆయన పర్యటిస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో నెలలో 15 రోజుల పాటు జిల్లాల్లో పర్యటించేందుకు మరొక పక్క పవన్ కళ్యాణ్ కూడా ఒక రూట్ ప్లాన్ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అక్కడ ఇప్పటివరకు 6 నెలల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఆయన ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ నిద్రలేని రాత్రులను ఇచ్చాడు అనేది ఇక్కడ తెలుస్తోంది. ఎందుకంటే ఏకంగా పులివెందులలోనే క్యాంప్ ఆఫీస్ పెట్టేందుకు సన్నద్ధమయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి రాజకీయాలతోటి ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఇక్కడ మనం ఊహించవచ్చు. రైట్, ఇప్పుడు మనం ఈ స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్